చాలామంది తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చే కంప్లైంట్ ఏంటి అంటే, మా పిల్లలు అసలు మా మాట వింటలేదండి. అసలు ఒక్కటి కూడా సరైన మంచి లక్షణాలు లేవండి. ఏంటో వాడే ఉంటాడు. వాడి లోకం ఏమిటో వాడి ఇదిగల్లోనే తప్ప అసలు మనని పట్టించుకోడండి. ఇలా పిల్లల మీద అనేకమైన కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ కంప్లైంట్లన్నీ ఇప్పుడు మీరు వాళ్ళు పెద్ద యుక్త వయసు వచ్చిన తర్వాత మీరు ఈ కంప్లైంట్లన్నీ చేయకుండా ఉండాలి అంటే ముందు నుంచే మీరు వాళ్ళకి కొన్ని మంచి లక్షణాలు కనుక నేర్పితే వాళ్ళు మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు, తల్లిదండ్రులకు గౌరవం ఇస్తారు. ఒక చదువు విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ సంఘంలో కరెక్ట్గా వాళ్ళు సరైన దారిలో నడుస్తారు. దీనికి మామూలు ఈ పిల్లల చైల్డ్ సైకాలజిస్టులు చెప్పేది ఏంటంటే గ్రేట్ వాల్యూస్ ఇవ్వండి వాళ్ళకి. గ్రేట్ వాల్యూస్ పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా గ్రేట్ వాల్యూస్ కనుక మీరు నేర్పితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత మంచి పౌరులుగా మారుతారు, తల్లిదండ్రుల మాట వింటారు, మంచిగా చదువుకుంటారు, మంచిగా ఉద్యోగాలు చేస్తారు, మంచిగా సెటిల్ అవుతారు. ఇది చైల్డ్ సైకాలజిస్టులు చెప్పే విషయం. గ్రేట్ వాల్యూస్ అంటే మంచి విలువలు నేర్పించు. ఈ విలువలు నిజంగా మనం నేర్పిస్తున్నామా? వాస్తవంగా మనం నేర్పిస్తున్నామా? ఇంతకుముందు అయితే మన బామ్మల్ని మనకు నేర్పించేవాళ్ళు, మన తాతలు మనకు నేర్పించేవాళ్ళు. పిల్లల్ని కూర్చోబెట్టుకుని వాళ్ళకి అనేక విషయాలు చెప్పేవాళ్ళు. కొన్ని కథల రూపంలో చెప్పేవారు. నీతులు, విలువలు ఇలాంటివన్నీ కూడా మనవాళ్ళకి మనవరాళ్ళకి తాతలు బామ్మలు వాళ్ళు కూర్చోబెట్టుకుని చక్కగా కథల రూపంలో చెప్పేవాళ్ళు, లేదంటే పద్యాల రూపంలో చెప్పేవాళ్ళు, లేదంటే పాటల రూపంలో చెప్పేవాళ్ళు. ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళు. ఇప్పుడు అసలు తాత బామ్మలు అనేదే మనం పోయింది కదా. ఎంత న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయిన తర్వాత తల్లి తండ్రి పిల్లలు అంతవరకే, ఒకడో ఇద్దరో పిల్లలు, అది కూడా ఆల్మోస్ట్ ఒకడే కాకపోతే మ్యాక్సిమం ఇద్దరు పిల్లలు, ఇలా అయిపోయింది కదా. ఇలాంటి పరిస్థితుల వల్ల వాళ్ళకి విలువల గురించి చెప్పేవాళ్ళు లేరు. ఎందుకు? తల్లిదండ్రులేమో వాళ్ళ వ్యాపకాల్లో ఉద్యోగాల్లో చాలా బిజీ అయిపోతున్నారు. దానివల్ల పిల్లలకి విలువలు చెప్పేవాళ్ళు లేకుండా అయిపోతున్నారు. ఏదో మేము స్కూల్కి మంచి స్కూల్లో సీటుకి డొనేషన్ కట్టి జాయిన్ చేసామా, అది అయిపోయిన తర్వాత ఒక ట్యూషన్ కూడా పెట్టేసామా, ఒక మంచి స్కూల్లో చేసేసాం, ఒక ట్యూషన్ కూడా పెట్టేసాం, ఇక్కడతో మన పని అయిపోయింది. చదువుకుంటే ఆడు బాగుపడతాడు, లేదా ఆడి కర్మ అన్నట్లాగా అయిపోయింది పరిస్థితి. తీరా మనం అంతా చేసాం కదా పిల్లలకు అనుకుంటుంటే వాళ్ళు ఎప్పుడైతే ఎదురు తిరగడాలు ఇలాంటివన్నీ స్టార్ట్ అయిపోయినాయో అప్పుడు తెలుస్తుంది, అరే మనం ఎక్కడో పొరపాటు చేసామే, ఎక్కడ అని. అప్పుడు ఎంత ఇలా కొట్టుకుంటూ అటు ఇటు తిరిగినా కూడా ఉపయోగం లేదు. ఎక్కడ మీరు తప్పు చేశారంటే స్కూల్లో జాయిన్ చేయడం, ట్యూషన్లో జాయిన్ చేయడం కాదు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి మంచి నడవడిక నేర్పడంలో, మంచి వాల్యూస్ నేర్పడంలో మీరు వెనకడుగు వేయడం వల్ల ఈరోజు అలాంటి వాల్యూస్ ఏంటో తెలియట్లేదు. వాళ్ళు ఏది పట్టించుకోని పరిస్థితి, వాళ్ళ గోలేదో వాళ్ళ లోకం ఏదో వాళ్ళు తప్ప అసలు అమ్మా నాన్న చెప్పే విషయాలను పట్టించుకోకుండా ఇంక ఎదురు తిరగడాలు ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ అయిపోతుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు అయిపోతుంది. అందుకని ఈ చైల్డ్ సైకాలజిస్టులు చెప్పేది ఏంటంటే గ్రేట్ వాల్యూస్ నేర్పండి. గ్రేట్ వాల్యూస్ అంటే కనీసం ఒక 5, అంటే గ్రేట్ GREAT గ్రేట్, ఈ గ్రేట్ వాల్యూస్ అన్న కనీసం నేర్పండి. గ్రేట్ వాల్యూస్ అంటే అంటే గివింగ్. ఎప్పుడు కూడా ఇవాళ రేపు మనం ఏం చేస్తున్నాం అంటే పిల్లలకి తల్లిదండ్రులు వాళ్ళు బాక్స్ సర్దేటప్పుడు కూడా, పిల్లలు స్కూల్కి వెళ్తుంటే బాక్స్ సర్దేటప్పుడు కూడా వాళ్ళకి కావాల్సిన ఇష్టమైనవన్నీ ఏదో ఒకటి వండి పెట్టి దాంట్లో పెట్టి అమ్మ ఏం చెప్తుందంటే, రే నీకు చాలా ఇష్టం అని నేను వండాను, ఎవ్వరికి పెట్టక నువ్వు ఒక్కడే తిను, మళ్ళీ పిల్లలు లాక్కుంటారేమో చూసుకో, అవన్నీ ఎవరు లాక్కోకుండా నీకోసం ఇంత కష్టపడి చేశాను, శుభ్రంగా నువ్వే తిను అని చెప్తారు. దాంట్లో ఏంటంటే మనం ఏం చెప్తున్నాం, వాడికి స్వార్థాన్ని నేర్పిస్తున్నాం. గివింగ్, ఎదుటివాడికి ఇవ్వడం అనేది మనం నేర్పట్ల. ఎదుటివాడికి ఇవ్వడం అనేది ఇప్పుడు మనం ఎప్పుడైతే మానేసామో, చిన్న టిఫిన్ బాక్స్లో మనం చేసిన తప్పు, తల్లి చేసిన ఈ తప్పు, లేదంటే తండ్రి వాడికి జేబులో 10 రూపాయలు పెట్టి, అరే ఇంటర్వల్లో నువ్వు అక్కడే వెళ్ళి అదేదో కొనుక్కో, మళ్ళీ మిగతా అందరితో పిల్లలతో పాటు వెళ్ళావనుకో 100 రూపాయలు అవుతుంది, జాగ్రత్త అంత ఖర్చు పెట్టకు, ఈ 10 రూపాయల్లో నువ్వు నీకు కావాల్సింది అదే పలానాది అది కొనుక్కో అని చెప్పి జేబులో ఒక 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి పంపిస్తారు. ఇక్కడ ఏమవుతుంది, వాడికి స్వార్థం నేర్పుతున్నాం. ఈ జేబులో ఉన్నది నాన్న నాకు ఇచ్చింది నేనే ఖర్చు పెట్టుకోవాలి, ఎవరికి పొరపాటున కూడా 5 పైసలు కూడా వాడికి ఖర్చు పెట్టకూడదు.
లేదంటే దీంతో కొన్నది వాడికి పెట్టకూడదు. అలాగే అమ్మ టిఫిన్ బాక్స్లో సర్ది పెట్టింది నేనే ఎవడో చూడకుండా తినాలి. ఎవరన్నా చూస్తే వాడికి ఒక వాటా ఇవ్వాల్సి వస్తుంది, వాడికి కొద్దిగా పెట్టాల్సి వస్తుంది. అమ్మ చెప్పింది కదా, అందుకని నువ్వు ఎవడు చూడకుండా తినేయాలి. ఈ స్వార్థాన్ని మనం నేర్పడం వల్ల, గివింగ్ అనేది మనం నేర్పకపోవడం వల్ల, ఎదుటివాడికి తిరిగి ఇవ్వడం అనేది నేర్పకపోవడం వల్ల చివరికి ఎంత పెద్ద ప్రమాదం వస్తుందంటే, వాడు లైఫ్లో సెటిల్ అయిపోయిన తర్వాత నీకు ఇవ్వడానికి, నీకు ఒక ముద్ద పెట్టడానికి వాడు రెడీ అవ్వడు. ఇప్పుడు నువ్వు టిఫిన్ బాక్స్లో చేసిన తప్పు రేపు పొద్దున నీకు ఒక ముద్ద పెట్టడానికి వాడు ఇష్టపడ్డు. ఎందుకంటే వాడు ఒక న్యూక్లియర్ ఫ్యామిలీకి వెళ్ళిపోతాడు. వాడి పెళ్ళం, వాడి పిల్లలు, అంతవరకే. నువ్వు వాడి లెక్కలోంచి వెళ్ళిపోతావు. ఎందుకు నువ్వు గివింగ్ అనేది నేర్పలేదు. గివింగ్ అనేది నేర్పకపోతే మన అమ్మా నాన్నల దగ్గర నుంచి మనం ఇంత తీసుకున్నాం, మనం కనీసం తిరిగి ఇవ్వాలి. వాళ్ళ పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళ గౌరవాన్ని ఇవ్వాలి. గౌరవం ఇవ్వడం కూడా గివింగే. గౌరవాన్ని ఇవ్వాలి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళకి టైంకి అన్నం పెట్టాలి, లేదంటే టైంకి హాస్పిటల్ తీసుకెళ్ళాలి, వాళ్ళ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఏది పట్టించుకోవాలి. ఎందుకు? చిన్నప్పటి నుంచి నువ్వే స్వార్థం నేర్పావు. గివింగ్ అనేది, తిరిగి ఇవ్వడం అనేది నేర్పల. అందుకే నీకేది తిరిగి ఇవ్వడు. నీ కొడుకు నీకు ఏది తిరిగి ఇవ్వడు. నిన్ను ఏ వృద్ధాశ్రమంలోనో పారేస్తాడు. వృద్ధాశ్రమంలో పారేసినా ఇంక కొంచెం సంతోషం, ఎందుకంటే ఇంకా కొంచెం నీకు గివింగ్ ఇస్తున్నట్టు. ఎందుకంటే ఆ వృద్ధాశ్రమం డబ్బులు నువ్వు కట్టాలి, అతను కట్టాలి కాబట్టి. ఇంకా రోడ్డు మీద పడేసినా కూడా చెప్పే దిక్కు లేదు. ఎందుకు? నువ్వు గ్రేట్ వాల్యూస్లో జీ ఇవ్వలేదు. జీ అంటే గివింగ్ అనేది నువ్వు నేర్పలేదు. అందుకే రేపొద్దున నీకు అలా అయిపోతుంది. మీకనే కాదు, ఇంకా ప్రపంచంలో ఎవరికి ఏది ఇవ్వడవాడు. వాడు పచ్చి స్వార్థపరుడులాగా తయారైపోతాడు. సో ఇంకా పెద్ద అయిన తర్వాత ఇంకా ఎలా తయారవుతాడు మనకు తెలిసినదిగా. నెక్స్ట్ రెండోది ఆర్ అంటే రీడింగ్ బుక్స్. చిన్నప్పుడు మనకి ఎలా ఉండేదంటే గ్రంథాలయానికి వెళ్తాం, అంటే లైబ్రరీకి వెళ్తాం. లైబ్రరీలో అప్పుడు ఇప్పుడు వాళ్ళకి చాలామంది తెలియదు, చిన్న చిన్న పుస్తకాలు వస్తుండేవి. రాజకుమారుడు, ఒంటి స్తంభం మేడ, ఒంటి స్తంభం ఒక మాంత్రికుడు ఉండేవాడు. ఆ మాంత్రికుడు రాజకుమారిని తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి ఒంటి స్తంభం మేడలో పెట్టాడు. ఈ రాజకుమారిని ప్రేమించిన రాకుమారుడేమో అమ్మాయిని ఎలాగైనా రక్షించాలని చెప్పి గుర్రం మీద వెళ్ళి ఆ మాంత్రికుడిని చంపి ఒంటి స్తంభం మేడలో ఉన్న రాజకుమారిని తీసుకొచ్చి, ఇదంతా కూడా ఒక చక్కటి కథ రూపంలో అనేకమైన వాల్యూస్ నేర్పేవాళ్ళు. అంటే ఈ కథలో ఒక రాజు ఉంటాడు, రాజకుమారుడు ఉంటాడు, లేదంటే రాజకుమారి ఉంటుంది, మాంత్రికుడు ఉంటాడు, ఇంకా అనేక క్యారెక్టర్లు ఉంటాయి. ఈ అడవుల్లో వెళ్ళటం ఉంటుంది, మాయలు మంత్రాలు, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా బుర్రకి అనేక రకాల విజువలైజేషన్స్ తీసుకొస్తాయి. చదివితే ఏమవుతుందంటే విజువలైజేషన్ వస్తుంది. మామూలుగా మనం డైరెక్ట్ చూసేస్తే విజువలైజేషన్ ఉండదు, ఎందుకంటే డైరెక్ట్ చూసేస్తున్నాం, ఏది చూపించామో చూస్తాం. కానీ చదివితే ఏంటంటే దాన్ని విజువలైజ్ చేసి, ఏదైతే మనం చదువుతున్నామో దాన్ని విజువలైజ్ చేసుకుంటాం. అంటే ఒక రాజకుమారుడు అడవిలో వెళ్తున్నాడు, గుర్రం మీద వెళ్తున్నాడు, వాడికి అనేకమైన జంతువులు కనబడుతున్నాయి. ఆ జంతువులను విజువలైజ్ చేసుకుంటాం. అడవి, దాని టోపోగ్రఫీ, పగలైతే పగలు, రాత్రి అయితే రాత్రి పైన చుక్కలు కనిపిస్తున్నాయి, చంద్రుడు కనిపిస్తున్నాడు అంటే దాన్ని విజువలైజ్ చేసుకుంటాం. అలాగే మంత్రాలు, ఏదో ఈలోపు ఒక చిన్న రాక్షసుడో చిన్న భూతమో దెయ్యం కనపడింది, దాంతో ఫైట్ చేస్తున్నాడు, దాన్ని విజువలైజ్ చేసుకుంటాం. లేదంటే అల్లరి దెయ్యాలు వస్తాయి, అల్లరి దెయ్యాలు వచ్చి వీడిని ఏదో ఇబ్బంది పెడితే వాటిని తన్నంగానే అవేం చేస్తాయంటే, మమ్మల్ని వదిలేస్తే నీకు ఒక కంబళి ఇస్తాము. ఏం కంబళి రాబాబు అంటే గాలిలో ఎగిరే కంబళి, దాని మీద కూర్చొని గాలిలో ఎగరచ్చు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఇంకోటి ఏదో ఇస్తాం, అది కప్పుకుంటే కనుక ఇంకో కంబళి ఇస్తాం, అది కప్పుకుంటే కనుక నువ్వు మాయమైపోతావు. అవునా? ఇదంతా మనం ఊహించుకుంటాం. ఇలా కంబళి మీద మనం కూర్చుని అలా గాల్లో వెళ్తున్నట్టు ఊహించుకోవచ్చు. అలాగే ఇంకొక దుప్పటి కప్పుకుంటే మనం మాయమైపోయినట్టు దాన్ని మనం ఊహించుకుంటాం. ఇలాగా పిల్లలు ఆ విజువలైజేషన్ అనేది ఎప్పుడైతే వస్తుందో క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. సో ఈ రీడింగ్ బుక్స్ అనే అలవాటుని మనం ఇప్పుడు మొత్తం చంపేశాం. అసలు కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ లైబ్రరీలోనే ఉండట్లేదు. ఉంటున్నా కూడా ఆ లైబ్రరీకి వెళ్ళటానికి వాళ్ళకి టైం ఇవ్వట్ల. ఎందుకంటే ఫస్ట్ పీరియడ్ ఇది, సెకండ్ పీరియడ్ ఇది, థర్డ్ పీరియడ్ ఇది, ఫోర్త్ పీరియడ్ ఇది, మధ్యలో ఇంటర్వల్లు, భోజనాలు అవ్వగానే మళ్ళీ ఫస్ట్ పీరియడ్ ఇది, సెకండ్ పీరియడ్ ఇది, థర్డ్ పీరియడ్ ఇది, మొత్తం లాంగ్ బెల్ కొట్టేయడం, ఇంటికి పంపించేయడం. ఎక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఎక్కడ ప్లేస్ ఉంది? అలాగే పిల్లలు చదువుకోవడానికి, రీడింగ్ బుక్స్ చేయడానికి ఎక్కడ ప్లేస్ ఉంది? లైబ్రరీ ఉన్నా కూడా దాంట్లోకి వెళ్ళి చదువుకోవడానికి టైం ఇవ్వట్లేదు మనం. ఇంకా వాళ్ళకి విజువలైజేషన్ ఎక్కడ వస్తుంది? నాలెడ్జ్ ఎక్కడ వస్తుంది?
ఇప్పుడు దీనివల్ల ఎంత నాలెడ్జ్ వస్తుందంటే పలానా నల్లమల్ల అడవుల్లో వెళ్తున్నారు, నల్లమల్ల అడవుల్లో వెళ్తుంటే లేదంటే పలానా ఊరి నుంచి పలానా ఊరికి వెళ్తున్నాడు అంటే అదంతా కూడా ఆ ఏరియాని బట్టి ఆ ఏరియాని గురించి మనకు ఒక నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది. ఓహో త్రిలింగ దేశము, ఇది త్రిలింగ దేశమా, ఓహో ఇదా, లేదంటే ఇంకోటి ఏదో దేశము ఇదా, ఈ ప్రాంతమా, ఈ ప్రాంతంలో ఇలా ఉంటుందా, వాతావరణం అంతా ఇలా ఉంటుందా, ఇక్కడ ఇలా ఉంటుందా అనేది మొత్తం అంతా మనం అంటే నేను జస్ట్ చిన్నపిల్లలకి సంబంధించిన రాజకుమారికి చెప్తున్నా. మిగతా ఏది చదివినా కూడా దానికి సంబంధించిన విజువలైజేషన్ చేయడం వల్ల దానికి సంబంధించిన నాలెడ్జ్ వస్తుంది. రీడింగ్ బుక్స్ అనేది నాలెడ్జ్ని తీసుకొస్తుంది. ఆ నాలెడ్జ్ అనేది లేకుండా మనం చేసేస్తాం. దానివల్ల వాడికి వాల్యూస్ అనేవి లేకుండా పోతున్నాయి. సో అందువల్ల ఖచ్చితంగా రీడింగ్ బుక్స్ అనే అలవాటుని కనుక మనం పిల్లలకి అలవాటు చేస్తే చిన్నప్పటి నుంచి వాడు ఒక మంచి పౌరుడుగా, మంచి తెలివైన వాడిగా తయారవుతాడు, మంచి నాలెడ్జ్ ఉన్నవాడిగా తయారవుతాడు. సో ఇది. తర్వాత మూడోది, మీరు ఎక్స్ప్రెస్ చేయడం. ఈ అంటే GRE, ఈ అంటే ఎక్స్ప్రెస్ చేయడం నేర్పాలి. వాడు ఏమనుకుంటున్నాడు, వాడి బుర్రలో ఏముంది, దాన్ని బయటికి చెప్పగలగాలి. చాలామంది బుర్రలో బోల్డని అనుకుంటారు, కానీ బయటికి ఏది చెప్పరు, ఎక్స్ప్రెస్ చేయరు, ఇంట్రావర్ట్గా ఉండిపోతారు. ఎందుకంటే ఎప్పుడో స్కూల్లోనో లేదంటే క్లాస్లోనో ఎవరో వీళ్ళని ఎగతాళి చేయడం, ఏదో ఒక మాట మాట్లాడంగానే ఎగతాళి చేయడం, లేదంటే మాస్టారు వీళ్ళని రేయ్ నువ్వు తప్పు చెప్పావు అని చెప్పి వాడిని కొట్టడం, ఇలాంటివి చేయడం వల్ల రెండోసార్లు చెప్పడానికి ముందు రాడు. అట్ ది సేమ్ టైం ఇంట్లో కూడా వాడు ఏదైనా మాట్లాడబోతే నరబే నీకేం తెలుసు అన్నారనుకోండి, ఇంకా వాడు చెప్పదలుచుకుని కూడా జీవితంలో చెప్పడం. ఇంకా దానివల్ల ఏమవుతుంది, వాడికి ఎక్స్ప్రెస్ చేసే అలవాటే పోతుంది, ఇంట్రోవర్ట్గా మారిపోతాడు. ఇంట్రోవర్ట్ మారిపోయి వాడిలో వాడే కుళ్ళిపోవడం, వాడు ఎవరికి ఏమీ చెప్పుకోలేక అన్నీ వాళ్ళలో వాడే ఉంచుకొని వాడి బుర్రలో హీట్ ఎక్కిపోయి చివరికి ఏమవుతుందంటే ఒక రకం సైకోలాగా తయారైపోతుంది. అలా కాకుండా ఎక్స్ప్రెస్ చేయడం, వాడికి లేదంటే ఒక బాధ వచ్చింది అనుకోండి, ఆ బాధని వాడు ఎక్స్ప్రెస్ చేస్తే కనుక వాడికి ఉన్న బాధ అంతా తగ్గిపోతుంది, ఎక్స్ప్రెస్ చేయగానే తగ్గిపోతుంది. అలాగే నాలెడ్జ్, చదివిన విషయం ఏదన్నా స్కూల్లో పిల్లలు ఆ చదివిన విషయాన్ని తోటి పిల్లలతో షేర్ చేసుకున్నా, ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకున్నా వాళ్ళకి ఆ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. వేటికి అవకాశం ఇవ్వట్లేదు మనం. వాడు నేను ఆడుకుంటాను అని చెప్పడానికి మనం అవకాశం ఇవ్వం. ఇప్పుడేమో అట్లా కూర్చో అంటాం, ఇంక వాడి జీవితంలో నేను ఆడుకుంటాను అనడం. లేదంటే నేను ఏదో పలానా నాకు ఇది ఇష్టము అని చెప్పడానికి వాడికి నోటి మాట ఏదైనా చిన్నప్పుడు ఏదైనా ఒకటి ఇష్టం అని అనుకున్నా అది కాదు ఇది చేయి అన్నాం అనుకోండి, ఇంకా వాడి జీవితంలో వాడి ఇష్టాలు ఏంటనేది కూడా ఎవరికి చెప్పడం మానేస్తాడు. దానివల్ల ఏమవుతుంది, పిల్లాడు ఒక బావిలో కప్పలాగా అయిపోతాడు, ఎక్స్ప్రెస్ చేయలేడు. దానివల్ల వాడు అందరిలోనూ కూడా ఒక మూలకి నెట్టేయబడతాడు. క్లాసులో కూడా అందరూ చక్కగా ఆడుకుంటూ ఉంటారు అనుకోండి, వీడు మాత్రం ఒక మూలకి వెళ్ళిపోతాడు. అలాగే చదువులో కూడా చివరికి వీడు ఒక మూలకి వెళ్ళిపోతాడు. మిగతా వాళ్ళందరూ ఊరందరిది ఒక ద్వారా, ఉల్లిపిరి కట్టితే ఒక ద్వారా అన్నట్టు వాళ్ళ పిల్లలందరూ మిగతా వాళ్ళందరూ ఆడుకుంటుంటారు, వీడు మాత్రం ఎక్కడో పక్కన కూర్చుని ఉంటాడు, ఏ చెట్టు కింద కూర్చుని ఉంటాడు. ఎందుకు ఇలా తయారయ్యాడు అంటే మనం చేసిన తప్పులు. వాడిని ఎక్స్ప్రెస్ చేయనేమో, వాడికి ఏం కావాలో, వాడు ఏం చెప్పదలుచుకున్నాడో మనం వినడానికి సిద్ధపడం. వాడు స్కూల్లో ఏం జరిగిందో కనీసం మనం వినం, పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఏం జరిగిందో సరదాగా చెప్పడానికి వస్తే మనం వినం, వాడి క్లాస్లో ఏం జరిగిందో చెప్పడానికి వస్తే మనం వినం. నోర్మీ నీకేం తెలియదు అని వేస్తాం. లేదంటే స్కూల్లోనేమో మాస్టర్ తప్పు ఎప్పుడు చూపిస్తుంది, తప్పులే చెప్తున్నావు నువ్వు అని చెప్పి వాడు కరెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వడు. ఎక్కడికక్కడ వాడు నోరు మూయించేసరికి ఏమవుతుంది, వాడు ఎక్స్ప్రెస్ చేయడం అనేది మానేస్తాడు. దాంతో టోటల్గా సమాజంలోనే వాడు పక్కకి నెట్టివేయబడతాడు. వీడేదో ఎందుకు పనికిరానాడు, వీడికి మాట్లాడటమే రాదు, వీడికి కనీసం బిహేవ్ చేయడం కూడా తెలియదు అని అందరూ నెమ్మదిగా వాడిని వాడే ఒక సైడ్కి వెళ్ళిపోతాడు. వాడు ఒక సైడ్కి వెళ్ళిపోవడం ఎప్పుడు మొదలెట్టాడో ఆటోమేటిక్గా సమాజం కూడా వాడిని ఒక సైడ్కి తోసేస్తుంది, వాడిని పట్టించుకోవడం మానేస్తుంది. దాంతో వాడు సమాజంలో ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్గా మారిపోతాడు. మనం ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఒక్కటి వాడికి నేర్పకపోవడం వల్ల వాడు ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్ అయిపోతాడు. కాబట్టి ఈ ఎక్స్ప్రెస్ చేసే అవకాశాన్ని ఖచ్చితంగా పిల్లలకి ఇవ్వాలి. వాళ్ళు ఏం చెప్తున్నారో మనం వినాలి. అదే మాస్టర్లు ఇదే పని చేయాలి, తోటి పిల్లలు ఇదే పని చేయాలి. స్కూల్లో క్లాసుల్లో తోటి పిల్లలు కూడా వాడు ఎక్స్ప్రెస్ చేసే అవకాశాన్ని ఇవ్వాలి, వీళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఇంట్లో తల్లిదండ్రులు కూడా వాడు ఏం చెప్తున్నాడో వినాలి, విని వాడు ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత అందులో ఏదైనా పొరపాట్లు ఉంటే అలా కాదు నాన్న ఇలాగని చెప్పి వాడికి అర్థమయ్యేలాగా చెప్పాలి. అప్పుడు వాడు అర్థం చేసుకుంటాడు, ఓహో ఇది నేను ఇక్కడ తప్పు చేశానా, ఓకే
నెక్స్ట్ ఈ తప్పు చేయకుండా దీన్ని ఇలా సరిదిద్దుకోవాలన్నమాట అని చెప్పి వాడు అర్థం చేసుకుంటాడు. అంతేగాని అసలు వాడిని మాట్లాడనివ్వకపోతే అసలు వాడి తప్పు చేస్తున్నాడో రైట్ చేస్తున్నాడో ఏది చేయకుండా మూలకెళ్ళిపోతాడు. తప్పు చేయడం రైట్ చేయడం ఏది చేయకుండా ఎందుకు పనికిరాని వాడిలాగా తయారైపోతాడు. సో ఖచ్చితంగా పిల్లలకి ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఇవ్వాలి. ఈ అయిపోయింది. ఏ అంటే అప్రిసియేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. చిన్నప్పుడు వాడు ఏదో చిన్న పని చేస్తాడు. చిన్నప్పుడు వాడికి ఏదో స్కూల్లో ఫస్ట్ మార్కో సెకండ్ మార్కో థర్డ్ మార్కో ఏదో వచ్చింది, రాగానే మనం అప్రిసియేట్ చేయాలి. అప్రిసియేట్ చేస్తే వాళ్ళలో ఆ ఉత్సాహం పెరుగుతుంది. అబ్బా మనం చేసే పనికి ఒక గుర్తింపు వచ్చింది, మనం దీన్ని ఇంకా ఎక్కువ గుర్తింపు తెచ్చుకోవాలంటే ఇంకా బాగా చదవాలి అనేది వాడు తెచ్చుకుంటాడు. ఆ అప్రిసియేషన్ మనం ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం అది వాడికి అలవాటు చేయాలి. వాడు కూడా ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎదుటి వాడిని కూడా కొంచెం అప్రిసియేట్ చేసి మాట్లాడటం. అరే నువ్వు బాగా చేస్తున్నావురా అని చెప్పి అవతలాడితో మాట్లాడటం. దానివల్ల ఏమవుతుంది, అవతల నుంచి ఒక ఫ్రెండ్షిప్ వస్తుంది. వీడు ఎప్పుడైతే అవతలాడితో బాగా మాట్లాడి నువ్వు బలి చేస్తున్నారా, నువ్వు అది చేస్తున్నావు, నాకు కూడా చెప్పరా అని వాడిని అప్రిసియేట్ చేసి మాట్లాడి అబ్బా మనకు ఒక గుర్తింపు ఇచ్చాడని అవతల వాడు కూడా వీడితో ఫ్రెండ్షిప్ చేస్తాడు. సో పిల్లల మధ్య ఫ్రెండ్షిప్ అనేది పెరుగుతుంది. సేమ్ మాస్టర్ కూడా అంతే. మాస్టర్ కూడా ఏదైనా ఒక మంచి విషయం చెప్పి ఒక క్లాస్లో బాగా చెప్పాడు అనుకోండి, చెప్పంగానే భలే చెప్పారా, బాగా చదివినట్టున్నావే, రాత్రి అంతా కష్టపడినట్టున్నావే, బాగా చదివావు, బాగా చెప్పావు అని అన్నా అనుకోండి, ఇంకో నాలుగు క్వశ్చన్లకు ఆన్సర్లు ఇమీడియట్గా చదివేసి రేపు పొద్దున్న క్లాస్లో చెప్పేయాలని ఉత్సాహం వస్తుంది. చచ్చాను ఎవరి మీద కూర్చొని నువ్వేం చెప్తావు, నువ్వు నీకు బాగుందా, నీకేం రాదన్నావు అనుకోండి, వాడు చదవడమే మానేస్తాడు. వాడికి ఆ ఉత్సాహం చచ్చిపోతుంది. మళ్ళీ ఇంకొక 4 ఆన్సర్లు చెప్పాలి, మాస్టర్ అడుగుతారు, మాస్టర్కి మనం చెప్పాలి, అందరిలో మనం గుర్తింపు తెచ్చుకోవాలి. ఆ ఎక్స్ప్రెస్ మనం ఎప్పుడైతే అప్రిసియేట్ చేయడం మానేసామో వాడికి మాస్టర్ మనం ఒక లెసన్కి ఆన్సర్ చెప్పినా ఓకే కూర్చో అన్నాం అనుకో, ఎంత చదివినా ఎంత చేసినా ఆయన గుర్తింపడు, మాస్టర్ ఏం గుర్తింపేవాడు, ఇంకెందుకు చదవడం ఎందుకు, మనం చెప్పడం ఎందుకని చదవడం మానేస్తాడు. సేమ్ పిల్లలతో కూడా అంతే, తల్లిదండ్రులతో కూడా అంతే. వాడు ఏదైనా ఒక మంచి విషయాన్ని చెప్పినప్పుడు అప్రిషియేట్ చేయలేదనుకో, ఇక వాడు చెప్పడమే మానేస్తాడు. వాడికి అంతకుముందు 4th గ్రేడో 3rd గ్రేడో వచ్చేది 1st గ్రేడ్లోకి వచ్చాడు అనుకోండి, అది కూడా మీకు చెప్పడం ఎందుకు, మీరు 3rd గ్రేడ్ 4th గ్రేడ్లో వచ్చినప్పుడు వాడిని ఎంకరేజ్ చేయాలి, అప్రిషియేట్ చేయాలి. ఇలా చెప్పినా అమ్మ నాన్నకి చెప్పిన వాడు చెప్పపోయినా వాడు చెప్తే ఉంది, చెప్పపోయినా ఈ జీవితం నీ జీవితం వదిలేస్తారు, అలాంటప్పుడు చెప్పడం ఎందుకని చెప్పి వాడు చెప్పడమే మానేస్తాడు. అలా చదువు విషయాలే కాదు, మిగతా ఏవైనా కూడా వాడు చెప్పడం మానేస్తాడు. ఎందుకు, మనం అప్రిషియేట్ చేయకపోబట్టి. అట్ ది సేమ్ టైం వాడు కూడా వేరే వాళ్ళని అప్రిషియేట్ చేయడు. మనం ఎప్పుడైతే అప్రిషియేట్ చేయడం మనకి అలవాటు చేసామో వాడెళ్ళి వేరే వాళ్ళతో అప్రిషియేట్ చేస్తాడు. దానివల్ల వాడికి ఒక మంచి ఫ్రెండ్స్ కానీ లేదంటే మాస్టర్లు కానీ స్కూల్లో ఒక మంచి వాతావరణం కానీ ఇవన్నీ వస్తాయి. కాబట్టి అప్రిషియేట్ చేయడం అనేది చాలా, పిల్లల్ని అప్రిషియేట్ చేయడం నేర్పడం కూడా చాలా అవసరం. దీని తర్వాత అన్నిటికన్నా లాస్ట్ది ట్రై ఫర్ న్యూ. GREAT. టీ అంటే ట్రై ఫర్ న్యూ. అంటే ట్రై ఫర్ న్యూ అంటే ఏంటంటే కొత్త విషయాలని నేర్చుకోవడం, కొత్త విషయాల గురించి ఆలోచించడం, కొత్త విషయాల గురించి మాట్లాడడం. ఏదైనా రోజు రొటీన్గా ఒకటే క్లాస్, ఏదో వెళ్ళామా, చదివామా, స్కూల్కి వెళ్ళామా, అటెండెన్స్ వేయించుకున్నామా, మాస్టర్ చెప్పింది తిన్నామా, ఆ హోంవర్క్ చేసామా, అయిపోయిందా, మళ్ళీ తెల్లారి లేచామా, పడుకున్నామా, ఇది కాదు. కొత్తగా ఏం చేయగలుగుతావు అనేది మనం ఆలోచించడం వాడికి అలవాటు చేస్తే, ఇంకా కొత్తగా నువ్వేం చేయగలవో చెప్పరా అంటే వాడికి ఏమున్నాయో వాడికి చెప్తాడు. వాడి విజువలైజేషన్లో వాడికి ఏముందో, వాడు ఏదో రైలు గురించి ఆలోచిద్దాం అనుకున్నాడు. లేదంటే ఒక చిన్నపిల్లలు చూడండి, ఎక్కువ మంది ఫ్లైట్ గురించి ఆలోచిస్తారు, దాన్ని మొత్తం పీకి పాకం పెడతారు. ఫ్లైట్ బొమ్మ కొనిస్తే దాన్ని పీకి పాకం పడతారు. ఎందుకు పాకం పడతారంటే దాన్ని విరిచేయడం వాడి ఉద్దేశం కాదు, దాని లోపల ఏముంది, ఎట్లా నడుస్తుంది తెలుసుకోవాలని ఉత్సాహం వాడికి. దానికి కోసం పీకేస్తాడు. పీకిన తర్వాత వాడికి మళ్ళీ బిగించడం రాదు కాబట్టి బిగించలేడు. దాంతో మనం తిడతాం, దాంతో వాడు ఇంకా మొండేళ్ళలాగా తయారవుతాడు. వాడు ఎందుకు చేశాడు ఈ పని అనేది మనం ఆలోచించో, ఎందుకని నువ్వు విడగొట్టావా, అలా కాదు విడగొట్టడం, ఇలా విడగొడితే కనుక మొత్తం ముక్కలైపోయి ఎందుకు పనికి రాకుండా పోతుంది, ఇలా విడగొట్టి మళ్ళీ దీన్ని ఇలా బిగించాలి అని కనుక మనం చెప్పగలిగితే వాళ్ళు ఇంకా కూడా కొత్తగా ఆలోచించే ఆ తెలివితేటలు పెరుగుతాయి. అలాగే మామూలుగా ఏదో చదువుకుంటున్నాడు, ఆ చదువుకుంటునేవాడు వాడికి ఏదో కవితలు రాయాలని ఉంది. నాన్న నువ్వు ఏంట్రా కొత్తగా ఏమైనా ట్రై చేస్తావరా అని అడిగామనుకోండి, నేను కవిత రాస్తా, లేదంటే నేను పాట పాడతా, లేదంటే నేను డాన్స్ చేస్తా, డాన్స్ నేర్చుకుంటా, బన్నీలాగా డ్యాన్స్ చేస్తా, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ లాగా డ్యాన్స్ చేస్తా, ఇలాంటివి ఏవో వాడికి ఉంటాయి.
ఆ ట్రై ఫర్ న్యూ అనేది మనం చిన్న చిన్న విషయాల గురించి, ఏదో డ్యాన్సో, ఒక పాటో, ఒక పద్యం, ఒక కవితో, ఇలాంటి వాటి గురించి నేర్పామనుకోండి, వాడు పెద్ద అయిన తర్వాత చాలా పెద్ద పెద్ద విషయాలు కనుక్కునే అవకాశం ఉంటుంది. ఒక ఐన్స్టీన్ లాగా కొత్త విషయాలను కనుక్కోవచ్చు. ఒకడొక బల్బుని కనుక్కున్నాడంటే చిన్నప్పటి నుంచి వాడికి అవకాశం ఇచ్చారు కాబట్టి ట్రై ఫర్ న్యూ అని ఇంట్లో వాళ్ళు ఏదో చెప్పబట్టే వాడు అది కనుక్కున్నాడు. ఈరోజు మనం మనం వాడుకుంటున్న ప్రతి ఒక్క వస్తువు కూడా ఎవరో ఒకటి కనిపెట్టింది. అది రెగ్యులర్ చదువులోది కాదు, రెగ్యులర్ చదువులోది కాకుండా వేరేగా కనిపెట్టింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాడికి ఒక కొత్త ఏఐ, ఇప్పుడు ఏఐ నడుస్తుంది. ఆ ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాడు ఇంకో కొత్తది ఏదైనా ఆవిష్కరణని కనుక్కోవచ్చు. చెప్పలేం మనం. అలా ఏదైనా కనుక్కోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ప్రపంచంలో అప్పటిదాకా లేని ఒక కొత్తదాన్ని వాడు సృష్టించే ప్రయత్నం చేయొచ్చు, కనిపెట్టే ప్రయత్నం చేయొచ్చు. సో అందువల్ల వాళ్ళని ఎప్పుడూ కూడా పిల్లవాళ్ళని ట్రై ఫర్ న్యూ అని చెప్పి కొత్త దానికి మనం వాళ్ళని అలవాటు చేయాలి. ఇలా ఆలోచించిన కొత్తది ఏదైనా చేయగలమో ఆలోచించు, కొత్తగా ఏదైనా ఆలోచించు అంటే వాడు రెగ్యులర్గా ఆడేవాడు క్రికెటర్ అవుతాడేమో, ఏమో ఒక సచిన్ టెండూల్కర్ అవుతాడు, ఇంకోటి చెప్పలేము. వాడికి ఏది నచ్చుతుందో, లేదా కొత్త కొత్త యాప్లు కనిపెట్టచ్చు. ఇప్పుడు కంప్యూటర్ యుగం కాబట్టి కొత్త కొత్త యాప్లు కనిపెట్టచ్చు. అట్లా ఏదైనా చేయొచ్చు. ఒక కొత్త విషయాన్ని గురించి ఆలోచించు. రొటీన్గా ఈ బోర్డం లాగా రోజు వెళ్తున్నావా, కూర్చుంటున్నావా, పడుకుంటున్నావా, తింటున్నావా, ఇవి కాకుండా కొత్తగా ఏదైనా చేయమని మనం ఎంకరేజ్ చేస్తే వాడు పెద్ద ఒక ఐన్స్టీన్ లాంటి వాడో, ఇంకోడవాడు సుందర పిచ్చేలాగానో, ఇంకోలాగానో తయారవుతాడు. సో ఇది మనం చెయ్యాలి. పిల్లలకి ఇది మనం చేస్తే వాళ్ళు కూడా అలా మిగతా వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ట్రై ఫర్ న్యూ అని చెప్పి అందరూ ఆలోచించారనుకోండి, బోల్డని ఆవిష్కరణలు వస్తాయి. పిల్లవాడు బ్రెయిన్ని ఎంతన్నా ఉంటుంది, మనం ఎంకరేజ్ చేయాలి కానీ ఎంతన్నా ఉంటుంది ఆ బ్రెయిన్లో. ఎవరిలో ఏ టాలెంట్ ఉందో మనం చెప్పలేం. ఆ టాలెంట్లన్నీ బయటకు వస్తాయి. ట్రై ఫర్ న్యూ అని చెప్పి ఎప్పుడైతే మనం ఒక్క మాట మాట్లాడామో ఈ టాలెంట్లన్నీ కూడా, ఎక్స్ట్రా కరిక్యులర్ టాలెంట్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి. అవి ఈ సమాజానికి ఉపయోగపడతాయి. వాడు కూడా ఈ సమాజానికి ఉపయోగపడే ఒక మంచి పౌరుడుగా తయారవుతాడు, ఒక డిసిప్లిన్డ్ పౌరుడుగా కూడా తయారవుతాడు. సో ఈ 5 విషయాలు GREAT గ్రేట్ వాల్యూస్ని పిల్లలకి కనీసం ఈ గ్రేట్ వాల్యూస్ని అన్నా అలవాటు చెయ్యండి అని చెప్పి చిన్నపిల్లల మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. ఫాలో అయితే కనుక మన పిల్లలు మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు. రేపొద్దున వీళ్ళు మన్ని కూడా వృద్ధాశ్రమానికి పంపించకుండా చక్కగా మన్ని కూడా చూస్తారు. అలాగే వాళ్ళ కుటుంబాన్ని కూడా చాలా చక్కగా చూసుకుంటారు. వాళ్ళ భార్యని అర్థం చేసుకోవడం, పిల్లల్ని అర్థం చేసుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళకి అలవాటు అవుతాయి. సో ఓవరాల్గా ఒక మంచి పౌరుడుగా పిల్లాడు తయారవ్వాలంటే పిల్లలకి మనం ఇప్పటి నుంచే ఈ గ్రేట్ వాల్యూస్ని మనం అలవాటు చేయాలి. ట్రై చేయండి మీ పిల్లల విషయంలో కూడా. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు ఈ గ్రేట్ వాల్యూస్ని చెప్పేలాగా చేయాలంటే మీరు ఈ వీడియోని వేరే అందరికీ కూడా షేర్ చేయాలి, లేదా లైక్ చేయాలి. లైక్ చేస్తే యూట్యూబే షేర్ చేస్తుంది, లేదా మీరే షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. భారత్ మాతా కీ జై.